రక్తస్పర్శ నుంచి యుద్ధం మధ్యలో నువ్వునే అంతవరకు అంతఃసూత్రం ఏంటి వీటిలో? కొంచెం కష్టం. అది అంతఃసూత్రం ఒకటే ఉందని నేను అనుకోవట్లేదు. అంటే పలు అంతఃసూత్రాలు ఉండొచ్చు కదా? అనేక అంతఃసూత్రాలు ఉన్నాయి. ఎందుకంటే మౌలికంగా రక్తస్పర్శలో జరిగిన ప్రయత్నం కూడా అదే. అనేక అంతఃసూత్రాలు ఉంటాయి, అనేకత్వం అనేది ఉంటుంది. దాన్ని డిఫైన్ చేసే ప్రయత్నం అందులో, అంటే అది ఆ సమయంలో ఆ అవగాహన లేదు మాకు. కానీ ఆ తర్వాత ఆలోచిస్తున్నప్పుడు ఓ ఇది కదా అనుకున్నాను నేను. కానీ నాకు సంబంధించినంత వరకు అంటే నాకేమనిపిస్తుందంటే, నేను చాలా బలంగా రాజకీయ కవిని నా నేపథ్యం వల్ల. తర్వాత బాగా ఎక్స్పోజ్ అయిన విషయాలు కూడా రాజకీయ విషయాలే. మీకు ప్రతి సంపుటిలో రాజకీయ ప్రశ్నలన్నీ అన్ని రాజకీయ ప్రశ్నలే. మీరు రక్తస్పర్శ తర్వాత ఇవాళ వచ్చింది 91లో. ఇవాళలో మీకు అన్ని రాజకీయ కవితలు ఉంటాయి. సఫ్దర్ హాష్మి గురించి ఉంటుంది, లేకపోతే శ్రీశ్రీ గురించి, శ్రీశ్రీకి ఎలిజీ ఉంటుంది అందులో. అది కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అట్లా అంటే ఈ 86కి 90కి మధ్యలో జరిగిన ప్రతి రాజకీయ పరిణామాన్ని మీకు ఇవాళలో కనిపిస్తుంది. అంటే చాలా చిన్న రాజకీయ, అంటే హింస ఒకటి, హింసోన్మత్తుల మధ్య అనే ఒక పోయం ఉంటుంది అందులో. తర్వాత నాకు అంటే కొంచెం ఆ సమయంలో ఈ మహిళలపై హింస, అంటే సంగీత పాటిల్ అని ఒక అమ్మాయిని చిత్రవద చేసి చంపేశారు. ఆ సంగీత పాటిల్ గురించి ఒక కవిత ఉంటుంది అందులో. గాంధీ గారి రెండో చంప కవిత శీర్షిక అది. అంటే కొంచెం ఇవాళ వచ్చేసరికి, అంటే ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు, రాజకీయ పరిణామాలు, సమాజం మారుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు నాలో ఒక సెటైరికల్ డైమెన్షన్ కూడా వచ్చింది. అది మీకు ఇవాళలో కనిపిస్తుంది. సఫ్దర్ హాష్మి గురించి రాసిన కవిత అద్దంలో నెత్తుటి వరకు కానివ్వండి, ఇంకా చాలా ఉంటాయి. ఇది నా జాతీయ గీతం కాదు అని ఒక కవిత ఉంటుంది. చాలా మందికి అది నోటికి వచ్చేది ఆ రోజుల్లో. నేను జాతి లేని వాడిని, జాతీయ గీతం పాడలేను అని ఇలా వస్తుంది. అది అంటే మీకు జాతీయ గీతంలో ఉండే ఎసెన్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కౌంటర్ చేస్తుంది ఆ పోయం. అంటే అంటే రక్తస్పర్శకి భిన్నమైన దశ అది. అంటే రక్తస్పర్శలో కూడా రాజకీయ కవిత్వం ఉంది. మొదటి కవితే రాజకీయ కవిత అందులో. కానీ అది ఇంకో విధంగా కంటిన్యూ అయింది ఇవాళలో. తర్వాత వచ్చిన కవితా సంపుటాల్లో కూడా, వలసలో కానివ్వండి, వలసలో అదనంగా వచ్చిన విషయం ఏంటంటే ఆర్థిక రాజకీయాలు వచ్చాయి. వలస వెళ్ళిపోవడాలు, పట్టణాలు, అర్బనైజేషన్ దాని ప్రభావం, ఈ ఇష్యూస్, అంటే కొంచెం ఎకానమీ, పొలిటికల్ ఎకానమీ గురించి మాట్లాడడం అందులో కనిపిస్తుంది మీకు. ఆ తర్వాత ఊరి చివర నేను అమెరికా వెళ్ళాక వచ్చింది. అందులో కూడా మీకు ఆ కంటిన్యూటీ కనిపిస్తుంది. అంటే డౌన్ టర్న్ స్వాగతం అనే ఒకటి, అలాంటి కవితలు. అంటే అమెరికాలో ఆర్థిక వ్యవస్థ ఎలా మారింది కూడా మీకు దాంట్లో, అంటే కవిత్వ రూపంలో అలాంటివి చెప్పడం కష్టం, కానీ మీకు ఊరి చివరిలో అది కనిపిస్తుంది. ఇంటి వైపు కొంచెం తాత్వికమైన కవిత. అంటే ఇంటి వైపు రాస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నేను ఒక రకమైన సూఫీ ప్రభావంలోకి వెళ్ళాను నేను. ఇప్పుడు ఈ సూఫీలో కూడా మార్మికమైన మతపరమైన సూఫీవాదం కాదు, సూఫీలో కూడా రాజకీయ సూఫీవాదం ఉంది. అది ఆ స్ట్రీమ్ ని పట్టుకొని కొంత కవిత్వం రాశాను. అంటే ఇల్లు అనేది ఒక గమ్యంగా తీసుకొని ప్రతి ప్రయాణం ఇంటి వైపు వెళ్తుంది అనే ఒక తాత్వికమైన చైతన్యంతో రాసిన కవిత. అంటే కొంచెం అంటే భిన్నంగా ఉంటుంది ఇంటి వైపు. అందుకే దాని మీద సమీక్షలు కూడా చాలా బాగా వచ్చాయి దాని మీద.